వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. అయితే ఫ్రీ కరెంట్ కావాలంటే తప్పనిసరిగా ఈ కార్డు ఉంటేనే వాళ్ళకే వర్తిస్తుందని చెప్పేసి ఇప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ ఒకటి చేస్తే కనుక మీకు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫ్రీ కరెంట్ అనేది మీరు అర్హులు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం ఇప్పుడే విడుదల చేశారండి. అయితే ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అలాగే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషను. చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి ఈ ఒక్కటి ఉంటే కూడా మీకు ఫ్రీ కరెంట్కి సంబంధించి అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ గ్యారంటీ అమలుపై కసరత్తు అయితే చేస్తుంది. కొన్ని రోజులుగా అధికారులు ఈ పథకానికి సంబంధించి అర్హులను అయితే గుర్తించేందుకు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ల వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు తొలి దశలో గృహజ్యోతి కింద రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్లు ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికన తీసుకొచ్చినట్లు సమాచారం. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలు అయితే నమోదు చేస్తున్నారు. ఇటీవల ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు ఇవ్వగా వాటిలో 30% మంది రేషన్ కార్డులు, ఆధార్, సెల్ ఫోన్ నంబర్లు సరిగా నమోదు చేయలేదు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్ళీ నమోదు చేయగా అసలు దరఖాస్తుల్లో 10 లక్షల మంది వరకు అసలు రేషన్ కార్డు లేని వారు ఉన్నారని చెప్పేసి తేలినట్లు అధికారులు అయితే చెబుతున్నారు. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లుండండి, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్కి సంబంధించి ఇంటింటికి అధికారులు అయితే వస్తున్నారు. అయితే అధికారులు వస్తున్నారు ఎందుకంటే మనకు ఈ సర్వే అనేది చేపడుతున్నారు. ఈ సర్వేలో ఏంటంటే వీళ్ళు ఏం గమనిస్తారంటే మీకు రేషన్ కార్డు ఉంటే కనుక మీకు ఈ ఉచిత కరెంట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంది. అలాగే ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే కనుక మీ యొక్క ఆధార్కు మీ యొక్క మొబైల్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి చేసుకున్న వాళ్ళకు కూడా ఈ కరెంట్ అనేది మీరు అర్హులు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. కొంతమంది ఏంటంటే రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఏంటంటే చాలామంది అప్లై చేసుకున్నారు. సో వీళ్ళని అందరినీ ఫిల్టర్ చేసేసారండి. అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరినీ తొలగించారు. తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి, లేదంటే కనుక ఆధార్ కార్డు అన్న మీరు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. సో దీనికి సంబంధించి అధికారులు వస్తున్నారు. సో మీకు ఏదో ఒకటి ఉంటేనే ఈ కరెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఒకవేళ ఏది లేకుంటే కనుక మీరు ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి నాన్ ఎలిజిబుల్గా వాళ్ళు పరిగణించి మిమ్మల్ని లిస్ట్ నుండి తీసేస్తున్నారండి. సో ఇదండి మనకు ఫ్రీ కరెంట్కి సంబంధించి ఈ రేషన్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తప్పనిసరిగా మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే వెంటనే మీరు వెళ్ళి తీసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ ద్వారా నేను చూపించి వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొన్ని ఇన్ఫర్మేషన్స్ చూపించకుండానే ఏదేదో చెప్పినా కానీ అలాంటి వాళ్ళకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన ఛానల్లో విత్ ప్రూఫ్తో మనం వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.